నమస్కారం, న్యూస్ కు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. అంతరిక్షంలో త్రివర్ణ పతాకం, భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్. ఇండియాలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు. వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం, బంగారం రత్నాలపై ఫోకస్. ఎస్వీబీసీ చైర్మన్ గా శ్రీధర్ వర్మ నియామకం, 22న పదవీ బాధ్యతల స్వీకరణ. ఆశీస్సులు అందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కన్న తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసిన కుమారుడు, అడ్డొచ్చిన మేనత్తపై కూడా దాడి, ఘటనపై పోలీసుల దర్యాప్తు. గుడియాత్తం మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య, కుటుంబ కలహాలతో భర్త ఘాతుకం, రోడ్డుపైనే కత్తితో దాడి. శ్రీ ఆండాళ్ అమ్మవారి తిరువాడిపురం సాత్తుమరను పురస్కరించుకుని శుక్రవారం తిరుమలలో పురుసైవారి తోట ఉత్సవం ఘనంగా జరిగింది. పురాణాల ప్రకారం పాండ్య దేశంలో విష్ణు భక్తుడైన శ్రీ విష్ణు చిత్తుడికి చెందిన తులసీవనంలో భూదేవి అంశగా ఆండాళ్ గోదాదేవి అమ్మవారు ఆవిర్భవించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని టీటీడీ ప్రతి ఏడాది తిరువాడిపురం సాత్తుమర నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం టీటీడీ శ్రీ 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 పెద్దజీయర్ స్వామి, శ్రీ 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 చిన్నజీయర్ స్వామి కలిసి పురుసైవారి తోటలో శ్రీ ఆండాళ్ తిరువాడిపురం సాత్తుమర నిర్వహించారు. సాయంత్రం సహస్ర దీపాలంకరణ సేవ అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారు పురుసైవారి తోటకు వెంచేపు చేశారు. అక్కడ నివేదనల అనంతరం స్వామి అమ్మవార్లు ఊరేగింపుగా తిరిగి బయలుదేరారు. మార్గమధ్యంలో పొగడ చెట్టుకు హారతి, పుష్పమాల, సెటారి సమర్పించారు. సెటారికి అభిషేకం నిర్వహించిన అనంతరం స్వామి అమ్మవార్లు ఆలయ మాడవీధుల గుండా ఊరేగింపుగా శ్రీవారి ఆలయానికి చేరుకున్నారు. ఈ కార్యక్రమంలో శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథం, ఇతర అధికారులు, అనంతాల్వార్ వంశస్థులు పాల్గొన్నారు. తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణాపై పోలీసులు కీలక చర్యలు చేపట్టారు. 2 వేర్వేరు కేసుల్లో మొత్తం 9 మందిని అరెస్టు చేసి వారి నుంచి 18 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తిరుపతి జిల్లా పోలీసులు వెల్లడించారు. తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు ఆదేశాల మేరకు ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి గంజాయి అక్రమ రవాణాపై తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో తిరుచానూరు పోలీసుల పరిధిలో 5గురిని అదుపులోకి తీసుకుని వారి నుంచి 5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అలాగే వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో మరో 4గురిని అరెస్టు చేసి వారి నుంచి 13 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. మొత్తంగా 2 కేసుల్లో 18 కిలోల గంజాయితో పాటు 4 సెల్ ఫోన్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్డీపీఎస్ యాక్ట్ 1985 కింద కేసులు నమోదు చేసినట్లు పోలీస్ శాఖ వెల్లడించింది. ప్రధాన నిందితుడి ద్వారా గంజాయి ఇతర ప్రాంతాల నుంచి తిరుపతి జిల్లాకు తరలించి విక్రయించేందుకు ప్రయత్నిస్తున్నట్లు దర్యాప్తులో గుర్తించారు. ఈ కేసులో సంబంధం ఉన్న మరికొందరి వివరాలపై కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. అదేవిధంగా గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. గంజాయి లేదా ఇతర మాదక ద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలకు సంబంధించిన సమాచారం ఉంటే పోలీసులకు తెలియజేయాలని ప్రజలకు సూచించారు. మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతాయని తిరుపతి జిల్లా పోలీసులు స్పష్టం చేశారు. ప్రజలు కూడా దీనిలో అప్రమత్తమై మాకు సమాచారం ఇవ్వాలి. మీ యొక్క పేర్లు అవన్నీ కూడా మీకు గోప్యంగా పెట్టడం జరుగుతుంది. కాబట్టి మనం ప్రజల యొక్క భాగస్వామ్యం కూడా మేము కోరుకుంటున్నాం దీంట్లో. కాబట్టి తప్పనిసరిగా ప్రజలందరూ కూడా మాకు సమాచారం ఇస్తే దీన్ని ఉక్కుపాదంతో తీసేయగలం. అదేవిధంగా మీకు తెలుసు, ప్రతి సబ్ డివిజన్ పరిధిలో ప్రతిరోజు ఏదో ఒక ప్రాంతంలో గంజాయికి సంబంధించినటువంటి కిట్స్ ఉపయోగించి ఎంతమంది ఉన్నారు, ఎంతమంది తాగారు, ఎంతమంది తాగలేదు అనేటువంటిది మీకు తెలుసు. మేము దాన్ని టెస్ట్ చేస్తున్నాం. అందులో మోరోవర్ ఈ కిట్ యొక్క ప్రత్యేకత ఏంటంటే 1 నెల నుంచి 3 నెలల లోపల తాగితే ఖచ్చితంగా పాజిటివ్ వస్తుంది. అంటే మినిమం 1 నెల, ఒకవేళ 3 నెలల కింద తాగితే కూడా ఈ గంజాయి కిట్ ద్వారా తాగినాడు అని తెలుస్తుంది. కాబట్టి ఈ కిట్ను మేము ఉపయోగించి ఆటోమేటిక్గా ఈ గంజాయి మీద ఉక్కుపాదం మోపుతున్నాం. ఒకవేళ ఫస్ట్ అయితే కౌన్సిలింగ్ చేయడము, వాళ్ళ పేరెంట్స్ని పిలిపియడం, అయ్యా మీ పిల్లోడు ఇట్లా ఉన్నాడని చెప్పి చేయడం జరుగుతుంది. చిత్తూరు జిల్లా ఎస్ఆర్పురం మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది.
కన్నతండ్రినే కుమారుడు కత్తితో దాడి చేసి హత్య చేసిన ఘటన చిత్తూరు జిల్లా జీడీ నెల్లూరు నియోజకవర్గంలోని ఎస్ఆర్పురం మండలం క్షీరసముద్రం గ్రామంలో కలకలం రేపింది. అడ్డొచ్చిన మేనత్తపై కూడా కత్తితో దాడి చేసి నిందితుడు పరారైనట్లు పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు క్షీరసముద్రం గ్రామానికి చెందిన ఆనంద్ 45 లారీ క్లీనర్గా పనిచేస్తున్నాడు. ఆయనకు మీనాతో సుమారు 24 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. కుటుంబ కలహాల నేపథ్యంలో కొంతకాలంగా భార్యాభర్తలు విడిగా ఉంటున్నారు. మీనా తన 2 కుమారులతో చిత్తూరులో నివసిస్తోంది. ఆనంద్ తన చెల్లెలు గీతతో కలిసి గ్రామంలో ఉంటున్నాడు. గీతకు మతిస్థిమితం సరిగ్గా లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. కాగా గురువారం రాత్రి గ్రామంలోని పొలం విషయమై ఆనంద్ పెద్ద కుమారుడు జ్యోతిష్ తండ్రి వద్దకు వచ్చి గొడవ పడినట్లు సమాచారం. అనంతరం అక్కడి నుంచి వెళ్లిపోయిన జ్యోతిష్ మళ్లీ తిరిగి వచ్చి నిద్రిస్తున్న తండ్రిపై కత్తితో దాడికి పాల్పడ్డాడు. గుండెపై కత్తితో పొడవడంతో పాటు తల ఎడమ వైపున తీవ్రంగా నరికినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర గాయాలతో ఆనంద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ సమయంలో అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆనంద్ చెల్లెలు గీతపై కూడా జ్యోతిష్ కత్తితో దాడి చేసినట్లు సమాచారం. అనంతరం నిందితుడు అక్కడి నుంచి పరారయ్యాడు. తెల్లవారుజామున సుమారు 3:30 సమయంలో గీత పక్కింటి వారికి సమాచారం ఇవ్వడంతో ఘటన వెలుగులోకి వచ్చింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. నిందితుడు గంజాయి మత్తులో ఈ దాడికి పాల్పడ్డా అనే కోణంలోనూ పోలీసులు విచారణ చేపట్టినట్లు సమాచారం. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. నిందితుడి కోసం పోలీసులు గాలింపు చేపట్టి ఘటనకు దారితీసిన కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు. చిత్తూరు జిల్లా సరిహద్దుల్లోని తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియత్తంలో మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్యకు గురయ్యారు. కుటుంబ కలహాల నేపథ్యంలో భర్తే భార్యను కత్తితో దాడి చేసి హతమార్చిన ఘటన కలకలం రేపింది. గుడియత్తం పోలీస్ స్టేషన్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న తామరై సెల్వి గురువారం రాత్రి విధులు ముగించుకుని ద్విచక్ర వాహనంపై ఇంటికి వెళ్తుండగా ఆమె భర్త అరవింద్ రోడ్డుపై అడ్డగించి కత్తితో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన తామరై సెల్వి ఘటనా స్థలంలోనే మృతి చెందారు. దాడి సమయంలో భార్యాభర్తల మధ్య తీవ్ర పెనుగులాట జరిగినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో భర్త అరవింద్కు కూడా గాయాలయ్యాయి. అరవింద్ ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నట్లు సమాచారం. కుటుంబ కలహాలే హత్యకు కారణమై ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. గాయపడిన అరవింద్ను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి రావాల్సి ఉంది. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును కలిసి ఆశీస్సులు అందుకున్నారు ఎస్వీబీసీ చైర్మన్ శ్రీధర్ వర్మ. టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడును ఎస్వీబీసీ నూతన చైర్మన్ శ్రీధర్ వర్మ శుక్రవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తిరుమలలోని టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో బిఆర్ నాయుడును కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. ఎస్వీబీసీ చైర్మన్గా ఇటీవల శ్రీధర్ వర్మను ప్రభుత్వం నియమించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయనకు టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు శుభాకాంక్షలు తెలిపారు. ఎస్వీబీసీ ద్వారా శ్రీవారి భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని ఆకాంక్షించారు. శ్రీధర్ వర్మతో పాటు శాప్ చైర్మన్ రవినాయుడు, యాదవ్ కార్పొరేషన్ చైర్మన్ నరసింహ యాదవ్ కూడా టీటీడీ చైర్మన్ను కలిశారు. ఈ నెల 22న ఎస్వీబీసీ చైర్మన్గా శ్రీధర్ వర్మ అధికారికంగా బాధ్యతలు స్వీకరించనున్నారు. శ్రీవారి దర్శనానికి దేశం నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో భక్తుల భద్రత దృష్ట్యా జిల్లా ఎస్పీ ఆదేశాలతో తిరుమలలోని పార్కింగ్ ప్రాంతాల్లో గురువారం పోలీసులు తనిఖీలు చేపట్టారు. రాంబాగిజా కార్ పార్కింగ్ వద్ద అనుమానాస్పదంగా సంచరిస్తున్న పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన రుద్ర శ్యామ్ బాబును అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. గత కొన్ని రోజులుగా తిరుమలలోని వివిధ కార్ పార్కింగ్ ప్రాంతాల్లో భక్తుల వాహనాల అద్దాలు పగలగొట్టి కార్లలోని విలువైన వస్తువులను చోరీ చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. భక్తులు శ్రీవారి దర్శనానికి వెళ్లే సమయంలో తమ వాహనాల్లో బ్యాగులు, నగదు, మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు తదితర విలువైన వస్తువులను ఉంచుతున్న విషయాన్ని గమనించి ముందుగా వాహనాలను పరిశీలించి లక్ష్యంగా చేసుకునేవాడని విచారణలో వెల్లడైంది. నిందితుడు కార్ల అద్దాలను పగలగొట్టి వాహనాల్లోని విలువైన వస్తువులను అపహరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. నిందితుడు ఇప్పటి వరకు చేసిన చోరీలను పోలీసులు మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాంబాగిజా కార్ పార్కింగ్లో ఒక వాహనం అద్దం పగలగొట్టి నగదు చోరీ చేశాడు. 2/8/2026న నారాయణగిరి ఏటీజీహెచ్ సమీపంలో ఒక కారు అద్దం పగలగొట్టి ల్యాప్టాప్, బ్యాగ్ తదితర వస్తువులను చోరీ చేశాడు. 3/8/2026న VQC1 సమీపంలోని ఎలక్ట్రికల్ సబ్స్టేషన్ వద్ద TG 306666 నెంబరు గల ఫార్చునర్ వాహనం అద్దాలు పగలగొట్టి కారులోని 3 ఐఫోన్లు, ఒక ఐవాచ్, 45,000 రూపాయల నగదు కాజేశాడని పోలీసులు పేర్కొన్నారు. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి భక్తులు సమర్పించే హుండీ కానుకల విషయంలో తిరుమల తిరుపతి దేవస్థానం టీటీడీ కీలక మార్పులకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
హుండీలో లభించే బంగారు కానుకలను నేరుగా విక్రయించకూడదని నిర్ణయించింది. వాటిని బంగారు బిస్కెట్లుగా మార్చి బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్గా ఉంచే విధానాన్ని అనుసరించాలని భావిస్తోంది. మరోవైపు బంగారు ఆభరణాల్లో ఉన్న రత్నాలు, విలువైన రాళ్లను మాత్రం వేరు చేసి వేలం వెయ్యాలని ప్రతిపాదించింది. భక్తులు మొక్కులు చెల్లించుకునే సమయంలో తమకు తోచిన విధంగా నగలు, బంగారు వస్తువులను హుండీలో సమర్పిస్తుంటారు. సామాన్య భక్తుల నుంచి సంపన్నుల వరకు స్వామివారికి సమర్పించే ఈ కానుకలు టీటీడీ ఆదాయంలో కీలక భాగంగా ఉన్నాయి. అయితే వీటి నిర్వహణ, భద్రత, సద్వినియోగంపై మరింత పారదర్శకత తీసుకురావాలనే ఉద్దేశంతో నిబంధనల్లో మార్పులు చేయాలని టీటీడీ భావిస్తోంది. ప్రతిపాదన ప్రకారం హుండీ ద్వారా లభించే మేలిమి బంగారాన్ని విక్రయించకుండా బంగారు బిస్కెట్లుగా మార్చి జాతీయ బ్యాంకుల్లో గోల్డ్ డిపాజిట్ పథకం కింద జమ చేయాలని నిర్ణయించింది. అవసరమైనప్పుడు ఉత్సవమూర్తుల ఆభరణాలు, మంగళసూత్రాలు, ఇతర ఆలయ అవసరాల కోసం ఈ బంగారాన్ని వినియోగించే అవకాశం ఉంటుంది. టీటీడీ వద్ద ఇప్పటికే భారీగా బంగారు నిల్వలు ఉన్నాయని, వాటి ద్వారా వడ్డీ ఆదాయం కూడా వస్తోందని అధికారులు చెబుతున్నారు. అదే సమయంలో రత్నాలు, వజ్రాలు, ఇతర విలువైన రాళ్లు, పొదిగిన ఆభరణాలను వేరు చేసి వాటిని వేలం వెయ్యాలని ప్రతిపాదించారు. ఆ వేలం ద్వారా వచ్చే మొత్తాన్ని నగదు రూపంలో టీటీడీ ఖాతాల్లో ఉంచకుండా తిరిగి బంగారు బిస్కెట్లు కొనుగోలు చేసి బ్యాంకుల్లో డిపాజిట్ చేయాలనే విధానం ప్రతిపాదనలో ఉంది. తద్వారా హుండీ ద్వారా వచ్చిన సంపదను శాశ్వతంగా బంగారు రూపంలోనే నిల్వ చేయాలని టీటీడీ భావిస్తోంది. వేలం వేయాల్సిన ఆభరణాల విలువను టీటీడీ అప్రైజర్లు, గుర్తింపు పొందిన జమాలజిస్టులు, ప్రభుత్వ మింటుకు చెందిన నిపుణులు కలిసి అంచనా వేయాలని ప్రతిపాదించారు. టీటీడీ జ్యువెలరీ టెక్నికల్ అడ్వైజరీ కమిటీ ఆమోదం అనంతరం రిటైర్డ్ సీనియర్ ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో కూడిన కమిటీ సమక్షంలో ఏడాదికి ఒకసారి వేలం నిర్వహించేలా నిబంధనలు రూపొందించాలని భావిస్తోంది. ఈ మార్పులకు గతంలో ప్రభుత్వం నియమించిన నిపుణుల కమిటీ సిఫార్సులను కూడా టీటీడీ పరిగణలోకి తీసుకున్నట్లు చెబుతోంది. హుండీ బంగారం వినియోగం, ఆభరణాల నిర్వహణ, బంగారు నిల్వల పెట్టుబడి వంటి అంశాల్లో నిబంధనలను స్పష్టత చేయాల్సిన అవసరం ఉందని గతంలోనే సూచనలు వచ్చాయి. స్వాతంత్ర సమరయోధుల ప్రాణత్యాగ ఫలితమే నేడు మనం అనుభవిస్తున్న స్వేచ్ఛ అని పేర్కొంటూ 80వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో భారీ ర్యాలీ నిర్వహించారు. దేశ స్వాతంత్రానికి 80 ఏళ్లు పూర్తయిన సందర్భంగా తిరుపతిలో దేశభక్తి ఉత్సాహం కనిపించింది. తిరుపతి ఆధ్యాత్మిక క్షేత్రంలో భారతీయ జనతా పార్టీ నాయకులు, వివిధ సంఘాలు, విద్యార్థులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని త్రివర్ణ పతాకాలతో నంది కూడలి నుండి అన్నారావు సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించారు. వీధులన్నీ కాషాయం, తెలుపు, ఆకుపచ్చ జెండాలతో నిండిపోయాయి. భారత్ మాతాకి జై, వందే మాతరం నినాదాలతో ప్రతిధ్వనించిన ఈ ర్యాలీ దేశ సమైక్యతకు, స్వాతంత్ర సమరయోధుల త్యాగాలకు నివాళి అని కొనియాడారు. స్వాతంత్ర్యం కోసం ప్రాణాలు అర్పించిన యోధులను స్మరించుకుంటూ యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని భారతీయ జనతా పార్టీ నాయకులు జల్లి మధుసూదన్, అజయ్ కుమార్ పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరిలో దేశభక్తిని నింపుకొని ప్రపంచ దేశాలకు భారతదేశ ఐక్యతను చాటాల్సిన అవసరం ఆసన్నమైందని, ఆ దిశగా యువత నడుం బిగించి పోరాట స్ఫూర్తితో ముందుకు రావాలని పిలుపునిచ్చారు. మన యొక్క ఉనికి చాటుకునే రాజకీయ పార్టీల వరకు చేసే కార్యక్రమం అయితే కాదు. ఇది యావత్ ప్రతి భారతీయుడు కూడా, ప్రతి ఎన్జిఓస్ కాడి నుంచి, అన్ని గవర్నమెంట్ సంస్థల కాడి నుంచి, అన్ని విద్యా సంస్థల కాడి నుంచి, అన్ని రాజకీయ పార్టీ నాయకులు కూడా పాల్గొనాల్సిన కార్యక్రమము. అదేవిధంగా ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో కూడా ఈ కార్యక్రమము దేశవ్యాప్తంగా ఈ వారం రోజులు జరుగుతుంది. ఇందులో భాగంగా తిరుపతి పట్టణంలో ఈరోజు నార్త్ అండ్ సెంట్రల్ మండలం, వెస్ట్ మండలం ఆధ్వర్యంలో మనం ఈ ర్యాలీని నంది సర్కిల్ నుంచి అన్నారావు అండ్ ఘంటసాల సర్కిల్ వరకు తీసుకెళ్లడం జరుగుతుంది. బ్రిటిష్ సంఖ్యల నుండి విడబడినటువంటి రోజు ఆగస్టు 15 స్వతంత్ర దినోత్సవం. ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా 2014 నుంచి దేశభక్తి కార్యక్రమాలతో దేశభక్తులను గుర్తిస్తూ త్యాగం చేసినటువంటి వారికి యొక్క స్మరించుకుంటూ చేసినటువంటి కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు తిరంగా ర్యాలీని తిరుపతిలో చేపట్టడం జరిగింది. ఈ యొక్క దేశభక్తి ప్రజలందరిలో మరింత పెంపొందాలి, తద్వారా భారతదేశం సుభిన్నమైనటువంటి, సుసంపన్నమైనటువంటి దేశంగా ఎదగాలని కోరుకుంటున్నాను. భారత్ ప్రధాని పిలుపు మేరకు ఎస్వీయూలో భారీ త్రివర్ణ పతాక ర్యాలీని హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా దేశభక్తి చాటిన విద్యార్థులు. ప్రపంచ దేశాలలో భారతదేశాన్ని అగ్రగామిగా నిలిపేందుకు ప్రధాని నరేంద్ర మోడీ అనునిత్యం శ్రమిస్తున్నారని, ప్రతి భారతీయుడి గుండెల్లో దేశభక్తిని నింపేందుకు ఆయన ఇచ్చిన పిలుపు మేరకు హర్ ఘర్ తిరంగా కార్యక్రమంలో భాగంగా తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో భారీ త్రివర్ణ పతాక ర్యాలీని విద్యార్థులచే నిర్వహించారు. ఈరోజు తిరంగా యాత్ర చేపడుతున్నాము. మరియు ప్రతి బిల్డింగ్ మీద మన జాతీయ జెండాను కూడా ఎగరవేసి, దీంట్లో ప్రతి ఒక్కరిని, విద్యార్థులు మరియు మా యూనివర్సిటీ ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాళ్ళు,
అదేవిధంగా మన ఎన్ఎస్ఎస్ ఈ కార్యక్రమాన్ని ఇంత పెద్ద ఎత్తున అరేంజ్ చేసి దాదాపు 100 మీటర్ల జాతీయ జెండాతో ఈరోజు మనం యూనివర్సిటీలో తిరంగా యాత్ర జరుపుకుంటున్నాము. రేపు మన తారక రామ స్టేడియంలో భారీ ఎత్తున మన స్వాతంత్ర దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఈ కార్యక్రమానికి విచ్చేసిన మా యూనివర్సిటీలోని ప్రతి ఒక్కరికి పేరు పేరున నా ధన్యవాదాలు. ఈరోజు 75 నుంచి 100 మీటర్ల పొడవు ఉన్నటువంటి జాతీయ పతాకంతో ఊరేగింపుగా వస్తూ, అదేవిధంగా రేపు ప్లాంటేషన్ ప్రోగ్రాం కూడా ఆదేశించారు. ప్లాంటేషన్ ప్రోగ్రాం కూడా భారీ ఎత్తున చేపడుతున్నాం. ఈ కార్యక్రమాలు వారం రోజులు ఉన్నాయి. ఈ వారం రోజులు ఏదో ఒక కార్యక్రమాన్ని వాళ్ళ ప్రిన్సిపాల్స్ ఆదేశాల మేరకు వాళ్ళ కాలేజెస్లోనూ అదే ప్రెమిసెస్లోనూ పరిశుభ్రమైనటువంటి వాతావరణాన్ని నెలకొల్పడం కోసం ఈ కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది. దీనికి సహకరించినట్టు అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ప్రపంచ అవయవ దాన దినోత్సవం సందర్భంగా తిరుపతిలోని అమరా హాస్పిటల్లో అవయవ దానంపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. అమరా హాస్పిటల్ చైర్మన్ డాక్టర్ గౌరినేని ప్రసాద్ మాట్లాడుతూ అవయవ దానం మానవతా సేవలలో అత్యున్నతమైనదని పేర్కొన్నారు. మన జీవితానికి ముగింపు వచ్చిన తర్వాత కూడా అవయవ దానం ద్వారా ఇతరులకు కొత్త జీవితాన్ని అందించే అవకాశం ఉందని ఆయన తెలిపారు. ఒక అవయవ దాత ద్వారా గరిష్టంగా 8 మంది ప్రాణాలను కాపాడవచ్చని డాక్టర్ ప్రసాద్ వివరించారు. ప్రతి ఒక్కరూ స్వచ్ఛందంగా అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని, తమ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులలో కూడా అవగాహన కల్పించాలని ఆయన పిలుపునిచ్చారు. అమరా హాస్పిటల్ ఇటీవల జీవితదాత, లైవ్ డోనార్ మరియు మరణానంతర దాత, డిసీజర్ డోనార్ అవయవ మార్పిడి సేవలను ప్రారంభించేందుకు అవసరమైన అనుమతులు మరియు లైసెన్సులు పొందిందని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా అంతిమ దశ అవయవ వైఫల్యంతో బాధపడుతున్న రోగులకు నాణ్యమైన వైద్యం మరియు కొత్త ఆశను అందించగలమనే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా డాక్టర్ గౌరినేని ప్రసాద్ అవయవ దాన ప్రతిజ్ఞ చేసి అవయవ దాతగా నమోదు చేసుకున్నారు. అవయవ దానాన్ని ప్రోత్సహించేందుకు తన పూర్తి మద్దతు ఉంటుందని తెలిపారు. కన్సల్టెంట్ నెఫ్రాలజిస్ట్ డాక్టర్ కె శివపార్వతి అవయవ దాన ప్రతిజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించి తాను కూడా అవయవ దాతగా నమోదు చేసుకున్నారు. అవయవ దానం అనేది అనేక మంది ప్రాణాలను కాపాడగల గొప్ప సేవ అని, ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి అవయవ దాతలుగా నమోదు చేసుకోవాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, నర్సులు, ఆసుపత్రి సిబ్బంది, ట్రాన్స్ప్లాంట్ బృంద సభ్యులు మరియు ప్రజలు పాల్గొన్నారు. పలువురు అవయవ దాన ప్రతిజ్ఞ చేసి అవయవ దాతలుగా నమోదు కావడం ద్వారా మరణానంతరం కూడా జీవితాన్ని పంచుకుందాం అనే సందేశానికి మద్దతు తెలిపారు. టీటీడీ కాంట్రాక్ట్ కార్మికులకు ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేయాలని సిఐటియు ఆధ్వర్యంలో తిరుపతి ఆర్ఎం కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేశారు. రాబోయేది ఇంకా బ్రహ్మోత్సవాల కాలము. బ్రహ్మోత్సవాల్లో డైలీ కొండకి లక్షలాది మంది భక్తులు వస్తున్నారు. ఆ భక్తులతో పాటు ఈ బస్సులు కూడా అదనంగా వేస్తే బాగుంటుందనేసి. ఎందుకనంటే ఈ బస్సులు లేకపోవడం వల్ల వీళ్ళు టయానికి చేరుకోలేక, అక్కడ బయోమెట్రిక్ వేయలేక మళ్ళీ ఆబ్సెంట్లు వేసుకొని రిటర్న్ వస్తున్నారు. బస్సులు కూడా ఫ్లైఓవర్ మీద పోవడంతో స్టాపింగ్ అనేది ఎక్కడనేది వీళ్ళకి అర్థం కాక వస్తే బస్ స్టాండ్కి వెళ్ళాలి, లేకపోతే లింక్ బస్ స్టాండ్కి వెళ్ళే పరిస్థితి కనపడుతుంది. అలా కాకుండా కొర్లగుంట జంక్షన్లో కొన్ని బస్సులు, లీలామహల్ దగ్గర కొన్ని బస్సులు, ఎంఆర్పల్లి ఇక్కడ మన చెర్లోపల్లి దగ్గర, అదేవిధంగా ఎన్టీఆర్ విగ్రహం దగ్గర బాలాజీ కాలనీలో కొన్ని బస్సులు వేయమని చెప్పి గతంలోనే అడగడం జరిగింది. అది ఇంతవరకు పట్టించుకో అతిగతి లేకపోవడంతో మళ్ళీ ఇక్కడ ఆర్ఎంఆర్ గారిని కలవడానికి ఇక్కడికి రావడం జరిగింది. తిరుమలకు డ్యూటీలకు హాజరవుతున్నారు. ఈ చాలీ చాలా బస్సులతో చాలా ఇబ్బందులు గురవుతున్నారు. అదేవిధంగా ఆర్టీసీ బస్సులు ఫ్లైఓవర్ మీద పోయే కారణంగా చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. ఎలక్ట్రికల్ బస్సుల్లో అనుమతి లేదు. ఎలక్ట్రికల్ బస్సుల్లో అనుమతిస్తే ఆడాడికి మనకు కొంచెం ప్రెజర్ తగ్గేదేమో. గతంలో కూడా ఎన్నో పర్యాలు మనం ధర్నా చేసాం, కానీ ఎలాంటి స్పందన లేకపోయింది. గతంలో ఇప్పుడు ఏదైతే తిరుమల నుంచి తిరుపతికి వస్తూ ఉన్నామో, వచ్చే టైంలో కూడా తిరిగి ఇంటికి వచ్చేటప్పుడు కూడా కార్మికులు చాలా ఇబ్బందికి గురవుతున్నారు. కారణం ఏమిటంటే వాళ్ళకు బస్ పాస్ ఒకేసారి తీసుకుంటాం, భక్తులైతే అమౌంట్ ఇస్తారు. ఈ ఉద్దేశంతో వాళ్ళను ఏ బస్సు అంటే వేలూరు వెళ్ళే బస్సులు కావచ్చు, గూడూరు వెళ్ళే బస్సులు కావచ్చు, ప్రత్యేక ఏది కూడా ఎక్కించుకునే పెద్ద ఇది అనేది లేదు. కానీ ఇప్పుడు చూడబోతే రోజుకు భక్తుల మార్పు కోసం సెప్టెంబర్ 1వ తేదీన చేపడుతున్న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి పిలుపునిచ్చారు. రేణిగుంట తహసీల్దార్ కార్యాలయం ఎదుట సిపిఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.
మండలంలో నెలకొన్న ప్రజా సమస్యలన్నింటినీ తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ డిప్యూటీ తహసీల్దార్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా సిపిఐ మండల కార్యదర్శి వైఎస్ మణి మాట్లాడుతూ ప్రజల హక్కుల సాధన కోసం ప్రజా సమస్యల పరిష్కారానికై ఈ నెల ఆగస్టు 6వ తేదీ నుండి 14వ తేదీ వరకు పాదయాత్రలు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రజా సమస్యలను పరిష్కరించడంలో అధికారులు, ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఐ సీనియర్ నాయకులు మురళి, రజాక్, రమణ, సుబ్బరాజు, తరుణ్, సెల్వ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు రేణిగుంటలో చాలా భూములు, ప్రభుత్వ భూములు అన్యాకృతమైపోతున్నాయి, కబ్జాకు గురవుతున్నాయి. ఆ కబ్జాకు గురయ్యే భూముల్ని గుర్తించి రెవెన్యూ వారు అర్హులైనటువంటి పేదలకు ఇంటి స్థలాలు ఇవ్వాలని మేము ప్రధాన డిమాండ్. అదేవిధంగా రేణిగుంట పట్టణానికి అండర్ డ్రైనేజ్ కావాలని, మంచి రోడ్లు, కరెంటు, అదేవిధంగా ఎండాకాలం వస్తేనే మనకు వాటర్ సమస్య చాలా ఉంటుంది. అదేవిధంగా ఇప్పుడు కూడా ఎండాకాలం లాగా రేణిగుంట పంచాయతీలో వాటర్ సమస్యలు ఉన్నాయి. ఆ వాటర్ సమస్యలు తీర్చాలి. రేణిగుంట మండలంలోని 19 పంచాయతీలలో రోడ్లు కానీ, మురికి కాలువలు కానీ ఏర్పాట్లు చేయాలి. తిరుమల శ్రీవారి దర్శనం, సేవలు, వసతి బుకింగ్ల పేరుతో నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీల ద్వారా జరుగుతున్న మోసాల పట్ల భక్తులు అప్రమత్తంగా ఉండాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. టీటీడీ పేరుతో కొందరు మోసగాళ్లు నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ ఖాతాలు, సోషల్ మీడియా పేజీలు నిర్వహిస్తూ భక్తులను ఆకర్షిస్తున్నారు. శ్రీవారి దర్శనం, ఆర్జిత సేవలు, వసతి తదితర బుకింగ్లు ఇప్పిస్తామంటూ నమ్మించి భక్తుల నుంచి డబ్బులు వసూలు చేస్తున్నట్లు టీటీడీకి పలు ఫిర్యాదులు అందాయి. ఈ నేపథ్యంలో భక్తులు టీటీడీకి సంబంధించిన దర్శనం, సేవలు, వసతి బుకింగ్లను అధికారిక వెబ్సైట్ లేదా అధికారిక యాప్ ద్వారా మాత్రమే చేసుకోవాలని విజ్ఞప్తి చేయడమైనది. వాట్సాప్, సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వచ్చే అనధికారిక బుకింగ్ లింకులతో అప్రమత్తంగా ఉండాలని సూచించింది. టీటీడీ పేరు, లోగో, చిత్రాలు, ట్రేడ్ మార్క్లను ఉపయోగిస్తూ నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా ఖాతాలు నిర్వహిస్తున్న వారిపై చర్యలు తీసుకునేందుకు ఐటీ, విజిలెన్స్, సైబర్ క్రైమ్, పోలీస్ తదితర విభాగాల సమన్వయం చేసుకుని ప్రత్యేక నిఘా ఉంచడం జరిగింది. ఇటువంటి నకిలీ డిజిటల్ ప్లాట్ఫామ్లను గుర్తించి తొలగించడం, బ్లాక్ చేయించడం, దర్యాప్తు చేపట్టేలా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. గత 2 ఏళ్లలో 259 ఫేక్ వెబ్సైట్లను గుర్తించి తొలగించడంతో పాటు ఆ వెబ్సైట్లకు సంబంధించిన పలువురు వ్యక్తులపై కేసులు నమోదు చేయడం జరిగింది. టీటీడీ పేరు, లోగో, మేధో సంపత్తిని దుర్వినియోగం చేస్తున్న వ్యక్తులు, సంస్థలపై కాపీరైట్, ట్రేడ్ మార్క్, సైబర్ చట్టాల ప్రకారం తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని టీటీడీ ఒక ప్రకటనలో తెలియజేసింది. భక్తులు ఈ జాగ్రత్తలు పాటించాలని సూచిస్తోంది టీటీడీ. టీటీడీ సేవలు, దర్శనం, వసతి బుకింగ్లను అధికారిక టీటీడీ వెబ్సైట్ లేదా యాప్లో మాత్రమే చేసుకోవాలి. వాట్సాప్లో వచ్చే అనధికారిక బుకింగ్ సందేశాలు, లింకులను నమ్మకూడదు. టీటీడీ పేరుతో ఉన్న నకిలీ వెబ్సైట్లు, సోషల్ మీడియా పేజీలను చూసి మోసపోవద్దు. తెలియని వ్యక్తులకు బుకింగ్ పేరుతో డబ్బులు పంపవద్దు. టీటీడీ పేరు, లోగోను ఉపయోగిస్తున్న వెబ్సైట్ లేదా సోషల్ మీడియా ఖాతా అధికారికమైనదో కాదో నిర్ధారించుకున్న తర్వాతే స్పందించాలి. భక్తులు అప్రమత్తంగా ఉండి నకిలీ వెబ్సైట్లు, వాట్సాప్ సందేశాల ద్వారా జరిగే సైబర్ మోసాలకు గురికాకుండా జాగ్రత్తలు పాటించాలని టీటీడీ విజ్ఞప్తి చేసింది. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించి మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి దర్శనార్థం పలువురు ప్రముఖులు తిరుమలకు విచ్చేశారు. విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్, క్రికెట్ ఆపరేషన్స్ డైరెక్టర్ దొడ్డపనేని కళ్యాణ్ కృష్ణ, టీటీడీ మాజీ చైర్మన్ టి సుబ్బిరామిరెడ్డి వేరువేరుగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయ అధికారులు వారికి శ్రీవారి తీర్థ ప్రసాదాలు, ఆశీర్వచనాలు అందజేశారు. ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని ప్రజాప్రతినిధులు అధికారులను హెచ్చరించారు. ప్రతి 3 నెలలకు ఒకసారి నిర్వహించే సాధారణ సర్వసభ్య సమావేశం రేణిగుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయం ఆవరణలోని సమావేశ మందిరంలో శుక్రవారం ఎంపీపీ అత్తూరు హరిప్రసాద్ రెడ్డి ఆధ్వర్యంలో సాధారణ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మండలంలో చేపడుతున్న వివిధ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై, ప్రజా సమస్యలపై ప్రజాప్రతినిధులు, అధికారులు చర్చించారు. గ్రామీణ ప్రాంతాల్లో ఎదురవుతున్న త్రాగునీటి ఎద్దడి, విద్యుత్ సరఫరా, పారిశుద్ధ నిర్వహణ, ఉపాధి హామీ పనులు, డ్రైనేజీ వ్యవస్థ, రోడ్ల నిర్మాణ పనులపై అధికారులు నివేదికలను సమర్పించారు. ఈ సందర్భంగా పలువురు ప్రజాప్రతినిధులు మాట్లాడుతూ గ్రామాల్లో నెలకొన్న సమస్యలను ప్రాధాన్యతా క్రమంలో గుర్తించి త్వరితగతిన పరిష్కరించాలని అధికారులకు సూచించారు. ప్రభుత్వ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికి అందేలా అధికారులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు.
సభలో చర్చించిన పలు సమస్యల పరిష్కారానికి నూతన అభివృద్ధి పనుల మంజూరుకు సభ ఏకగ్రీవంగా ఆమోదం తెలిపింది. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ప్రసాద్ రెడ్డి, ఎంపీడీఓ రవిచంద్ర, తహసీల్దార్ శ్రవణ్ కుమార్, వైస్ ఎంపీపీలు సుజాత, వివిధ గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు. 80వ స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని BSNL ప్రత్యేక ఆఫర్లు, నాణ్యమైన సెల్ టవర్ సేవలను అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని, మిగతా సెల్ నెట్వర్క్తో పోలిస్తే నిరంతరాయంగా సిగ్నల్స్ అందుబాటులో ఉంటూ హైస్పీడ్ నెట్ను వినియోగదారులకు తీసుకురావడం జరిగిందని, 4G నెట్వర్క్ను మరింత వేగవంతంగా విస్తరిస్తున్నట్లు PGM కుమార్ ITS తెలిపారు. ఈ నెట్వర్క్ విస్తరణకు వచ్చామంటే ఈ గత 18 నెలల కాలంలో 572 స్వదేశీ 4G టవర్లు కమిషన్ చేయబడ్డాయి. వీటిలో 112 భారత్ డిజిటల్ భారత్ నిధి కేంద్ర ప్రభుత్వం ప్రాయోజిక ప్రోగ్రాం కింద వేరే ఏ టెలికాం ఆపరేటరు కవరేజ్ లేని మారుమూల గ్రామాలకి టెలికాం సర్వీసు ప్రొవైడ్ చేయడం జరిగిందండి. ఈ సంవత్సరము ఈ డిజిటల్ భారత్ నిధి కింద ఇంకొక 56 కొత్త టవర్లు చేస్తున్నామండి. వీటికి పనులు ప్రారంభమైనాయి. చిత్తూరు, కుప్పము, పలమనేరు డివిజన్లో 21 టవర్లు, తిరుపతి, శ్రీకాళహస్తి డివిజన్లో 15 టవర్లు, అదేవిధంగా మదనపల్లి, పీలేరు, పొంగనూరు డివిజన్లో 20 టవర్లకు పనులు ప్రారంభమైనాయి. శ్రీ కరుమారియమ్మ దేవాలయంలో జరుగుతున్న ఆడినెల మహోత్సవాలు భక్తి శ్రద్ధల నడుమ వైభవంగా కొనసాగుతున్నాయి. చివరి శుక్రవారం సందర్భంగా అమ్మవారు ప్రత్యేక కుంకుమ అలంకరణలో భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. ఉదయం ఆలయ అర్చకులు వేద మంత్రోచ్చరణల మధ్య అమ్మవారికి పంచామృతాభిషేకం నిర్వహించి గాజులతో సుందరంగా అలంకరించారు. చివరి వారం ప్రత్యేకతగా గాజుల అలంకరణలో శ్రీ కరుమారియమ్మ భక్తులకు దివ్య దర్శనమిచ్చారు. గాజులతో అలంకరించిన అమ్మవారి రూపాన్ని దర్శించేందుకు వందలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించి అమ్మవారి అనుగ్రహాన్ని కోరుకున్నారు. మహిళలు సంప్రదాయబద్ధంగా పొంగలి సమర్పించి నైవేద్యాలు అర్పించి భక్తి శ్రద్ధలతో మొక్కులు చెల్లించుకున్నారు. ఆలయంలో భక్తుల గోవిందనామ స్మరణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. స్థానిక ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీల నాయకులు, ఆలయ కమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ప్రతి ఏడాది ఆడి నెలలో 30 రోజుల పాటు నిర్వహించే ఈ మహోత్సవాలు భక్తుల్లో విశేష ఆధ్యాత్మిక ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అనంతరం భక్తులకు అన్న ప్రసాదాలు రాయలసీమ రంగస్థలి చైర్మన్ గుండాల గోపీనాథ్ ఆధ్వర్యంలో పంపిణీ చేశారు. తిరుపతి నుంచి ఢిల్లీ నిజాముద్దీన్ వెళ్తున్న వీక్లీ ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో పొగలు రావడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. మామండూర్ రైల్వే స్టేషన్ సమీపంలో రైలు S1 కోచ్లో బ్రేక్ షూ వద్ద నుంచి పొగలు రావడాన్ని గుర్తించిన ప్రయాణికులు వెంటనే రైల్వే సిబ్బందిని అప్రమత్తం చేశారు. దీంతో రైల్వే సిబ్బంది వెంటనే స్పందించి రైలును నిలిపివేసి సాంకేతిక లోపాన్ని పరిశీలించి మరమ్మతులు చేపట్టారు. ప్రయాణికులు సకాలంలో పొగలను గుర్తించి సిబ్బందికి సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో కొద్దిసేపు ప్రయాణికుల్లో ఆందోళన నెలకొంది. రైల్వే సిబ్బంది మరమ్మతులు పూర్తి చేసిన అనంతరం రైలు తిరిగి ప్రయాణం కొనసాగించినట్లు సమాచారం. ఇన్ఫ్లుయెంజా వైరస్ H1N1 కేసులు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ సీజన్లో ఇప్పటివరకు ఢిల్లీలో 1344 కేసులు నమోదైనట్లు తాజా నివేదికలు వెల్లడిస్తున్నాయి. వర్షాకాలంలో వాతావరణంలో తేమ పెరగడం, ఉష్ణోగ్రతల్లో హెచ్చుతగ్గులు, వైరస్ వ్యాప్తికి అనుకూల పరిస్థితులు ఏర్పడడం వంటి కారణాలు సీజనల్ ఫ్లూ కేసులు పెరుగుదలకు కారణం కావచ్చని వైద్య నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీ ఆరోగ్య శాఖ గత వార్షిక నివేదికలో కూడా H1N1 ప్రస్తుతం సీజనల్ ఇన్ఫ్లుయెంజా తరహాలో ప్రవర్తిస్తోందని, ఏడాది పొడవునా కేసులు కనిపించవచ్చని పేర్కొంది. ఇదిలా ఉంటే ఢిల్లీ NCR పరిధిలోని కొన్ని ఆసుపత్రుల్లో ఫ్లూ లక్షణాలతో వచ్చే రోగుల సంఖ్య పెరుగుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. పిల్లల్లో లక్షణాలు ఎక్కువ కాలం కొనసాగడం, కొంతమందికి కోలుకోవడానికి సమయం పట్టడం వంటి పరిస్థితులు కూడా కనిపిస్తున్నాయి. స్వైన్ ఫ్లూ సాధారణంగా అకస్మాత్తుగా వచ్చే జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, తలనొప్పి, ఒళ్ళు నొప్పులు, అలసట, ముక్కు దిబ్బడ వంటి లక్షణాలతో మొదలవుతుంది. ఇవి సాధారణ వైరల్ ఫీవర్ లేదా ఇతర శ్వాసకోశ ఇన్ఫెక్షన్ల లక్షణాలతో పోలి ఉండడంతో కేవలం లక్షణాలను చూసి H1N1 అని నిర్ధారించుకోవడం సాధ్యం కాదు. ముఖ్యంగా జ్వరం, దగ్గు తగ్గకుండా కొనసాగితే స్వయంగా మందులు వేసుకోవడం కంటే వైద్యుడిని సంప్రదించడం మంచిది. H1N1 వైరల్ ఇన్ఫెక్షన్ కావడంతో యాంటీబయాటిక్స్ సాధారణంగా వైరస్పై పనిచేయవు. అవసరమైన సందర్భాల్లో వైద్యులు ఓసెల్టామివిర్ వంటి యాంటీవైరల్ మందులను సూచించవచ్చు. ఆరోగ్యంగా ఉన్న చాలామంది స్వైన్ ఫ్లూ నుంచి సరైన విశ్రాంతి, ద్రవాలు, వైద్యుల సూచనలతో కోలుకుంటారు.
అయితే చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు, రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు, అలాగే మధుమేహం, గుండె జబ్బులు, ఊపిరితిత్తుల వ్యాధులు లేదా ఇతర దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు ఉన్నవారిలో తీవ్రమైన సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకే ఈ వర్గాలకు చెందిన వ్యక్తుల్లో ఫ్లూ లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వైద్య సలహా తీసుకోవడం కీలకం. భారత్ 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు సిద్ధమవుతున్న వేళ అంతరిక్షం నుంచి భారత ప్రజలకు రష్యా వ్యోమగాములు ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం ISSలో ఉన్న రష్యా వ్యోమగాములు భారత త్రివర్ణ పతాకాన్ని చేతిలో పట్టుకుని వీడియో సందేశం విడుదల చేశారు. ఈ సందర్భంగా భారత్, రష్యా మధ్య దశాబ్దాలుగా కొనసాగుతున్న స్నేహం, అంతరిక్ష రంగంలో ఇరు దేశాల సహకారాన్ని వారు గుర్తు చేశారు. వీడియో సందేశంలో రష్యా వ్యోమగామి ప్యోతర్ దుబ్రోవ్ మాట్లాడుతూ భారత ప్రజలకు 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. భారత్లో శాంతి, సౌభాగ్యం, అభివృద్ధి కొనసాగాలని ఆకాంక్షించారు. భారత్, రష్యా సంబంధాల్లో అంతరిక్ష పరిశోధన కీలకమైన భాగమని పేర్కొన్నారు. ఈ ఏడాది మానవ అంతరిక్ష ప్రయాణ చరిత్రలోనూ ప్రత్యేకమైనదని వ్యోమగాములు గుర్తు చేశారు. సోవియట్ వ్యోమగామి యూరీ గగారిన్ అంతరిక్షంలోకి వెళ్లిన తొలి మానవుడిగా చరిత్ర సృష్టించి 65 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఆయనను స్మరించుకున్నారు. యూరీ గగారిన్ 1961 నవంబర్లో భారత్ను సందర్శించారు. అప్పట్లో భారత్, సోవియట్ యూనియన్ మధ్య బలపడుతున్న స్నేహానికి ఆయన పర్యటన ఒక ముఖ్యమైన ప్రతీకగా నిలిచింది. భారత్ అందంగా ఉందని, అంతరిక్షం నుంచి చూస్తే మరింత అందంగా కనిపిస్తుందని, అయితే భూమిపై భారత్ ఇంకా అందమైన దేశమని గగారిన్ చెప్పిన విషయాన్ని రష్యా వ్యోమగాములు గుర్తు చేశారు. భారత్లో నిజమైన స్నేహితులు ఉన్నారనే భావనను ఆయన వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఇప్పుడు కొన్ని సంక్షిప్త వార్తలు చూద్దాం. భారత కమ్యూనిస్టు పార్టీ సిపిఐ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాఖ కార్యదర్శి జి ఈశ్వరయ్య తమ పార్టీ కార్యక్రమంలో భాగంగా తిరుపతికి విచ్చేసిన సందర్భంలో ఒక ప్రైవేట్ హోటల్లో ఆంధ్రప్రదేశ్ ఎస్సీ సాధన కమిటీ కన్వీనర్ అక్కినపల్లి లక్ష్మయ్య, కోర్ కమిటీ సభ్యులు పి షణ్ముగం ఆధ్వర్యంలో ఒక ప్రతినిధి బృందం ఆయనను కలిసి ఆంధ్ర రాష్ట్రంలో రజకులను షెడ్యూల్ కులాల జాబితాలో చేర్పించే విషయంపైన మేము చేస్తున్న కార్యక్రమాలకు మద్దతు ఇవ్వాలని, అలాగే గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడికి పార్టీ పరంగా లేఖను రాయాలని కోరి ఆయనకు వినతి పత్రం ఇచ్చారు. ఈ కార్యక్రమంలో కోర్ కమిటీ సభ్యులు మల్లెల నాగరాజు, రాష్ట్ర రజక ఉద్యోగ సంఘం అధ్యక్షులు గంధం బాబు, మనోహర్, సురేంద్ర, నారాయణ, అనురాధ, శేఖర్, రవి తదితరులు పాల్గొన్నారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు తిరుపతి లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర 1,57,230 రూపాయలు. 22 క్యారెట్ల బంగారం 1 గ్రాము ధర 14,103 రూపాయలు. వెండి 1 కేజీ ధర 2,40,400 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రాము ధర 245 రూపాయల 40 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. అంతరిక్షంలో త్రివర్ణ పతాకం, భారతీయులకు రష్యన్ల స్పెషల్ విషెస్. ఇండియాలో విజృంభిస్తున్న స్వైన్ ఫ్లూ, లక్షణాలు కనిపిస్తే నిర్లక్ష్యం వద్దంటున్న వైద్యులు. వెంకన్న హుండీ బంగారంపై టీటీడీ సంచలన నిర్ణయం, బంగారం రత్నాలపై ఫోకస్. ఎస్వీబీసీ చైర్మన్ గా శ్రీధర్ వర్మ నియామకం, 22న పదవీ బాధ్యతల స్వీకరణ. ఆశీస్సులు అందించిన టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు. కన్న తండ్రిని కత్తితో పొడిచి హత్య చేసిన కుమారుడు, అడ్డొచ్చిన మేనత్తపై కూడా దాడి, ఘటనపై పోలీసుల దర్యాప్తు. గుడియాత్తం మహిళా హెడ్ కానిస్టేబుల్ దారుణ హత్య, కుటుంబ కలహాలతో భర్త ఘాతుకం, రోడ్డుపైనే కత్తితో దాడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. సమగ్ర సమాచారంతో విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.